హాయ్, ఈరోజు మార్నింగ్ బజార్లో మనకు ఈ ఎలక్కాయలు, మా సైడ్ ఎలక్కాయలు అంటారు, చాలామందికి తెలిసిన పేరు వచ్చి వెలగపండు. ఇవి కనిపించాయి. ఇవి చూస్తేనే చిన్నప్పుడు మనం తినే అవన్నీ గుర్తొచ్చాయి అనమాట. మేము చిన్నప్పుడు బాగా తింటాండి మరి ఇవి ఏడు ఇంకా చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొచ్చాయి అనమాట. ఇవి ఏమేమి వేసుకొని దంచుకొని తింటాండి ఇవి అని. సో ఇప్పుడు ఒకసారి ఎలాగో వీడియో తీద్దాము, దొరికినాయి. ప్రాసెస్ ఎలా చేస్తాం, ఈ ఏమంటారు ఎలక్కాయ పచ్చడి, ఎలక్కాయ గుజ్జు అంటారు అనమాట, వెలగపండు గుజ్జు. ఇప్పుడు ఎలా చేస్తామో చూద్దాం, ఎలా చేద్దామో. సో 4 దొరికినాయి, 4 కొనుక్కున్నాను. ఫస్ట్ మనము వీటిని పగలగొట్టాలి. పగలగొడితే దీని లోపల గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జుని మనము ఒక మామూలుగా ఇవి మనకి ఈ వినాయక చవితి ఎప్పుడు ఎక్కువగా కనిపిస్తాయి. వినాయకుడికి అంటే ఇష్టమైన ఫ్రూట్ అని చెప్తారు వెలగపండు. ఇప్పుడు అంతా వచ్చిందా? వినాయక చవితి అప్పుడు కనిపిస్తుంది, అంతా రికార్డ్ అయిందా? ఊరుకోండి పోయి ఇదంతా నేను మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను. ఇంకొకసారి కొట్టు గట్టిగా, ఎగిరిపోతాను. ఎస్ వచ్చింది. చూడండి, దీని లోపల ఇలా గుజ్జు ఉంటుంది అనమాట. ఈ గుజ్జుని స్పూన్, ఇది ఆ స్పూన్ తీసుకురా. ఇప్పుడు దీన్ని చూపించు. ఈ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఎలక్కాయ స్మెల్ భలే ఉంటుంది. బాగుందా ఇది? నెక్స్ట్ ఇంకోటి పగలు పడదాం. అందులో నువ్వు స్టాప్ చేసుకుంటాను కావాలంటాడు, స్టాప్ బటన్ ఉంటుంది కదా. ఇంకోటి కొట్టు. ఇది బాగా కొంచెం మాగింది. ఇది చూడండి, రెడ్డిష్గా. ఎక్కువ రెడ్ ఉండమే బాగుంటాయి ఫ్రెండ్స్. దీంట్లో ఈ ఎలక్కాయలో మనకి చాలా విటమిన్స్ ఇవన్నీ చాలా ఎక్కువ దొరుకుతాయి. మంచి పోషకాలు ఉంటాయి, తింటే చాలా మంచిది. ఎక్కువగా అంటే కళ్ళకి చాలా మంచిది. ఐ పవర్ అంటే కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. నెక్స్ట్ ఇది బాగా ఈ పక్క మామూలుగా ఇవి చిన్నప్పుడు ఎక్కువ దొరికేవి. ఈ మధ్య చెప్పాలంటే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అసలు కనపడలేదు, చాలా కనుమరుగైపోయినాయి అనమాట. ఈ అంటే పల్లెల్లో పుట్టి పెరిగిన వాళ్ళైతే కొంచెం బాగానే తినింటారు చిన్నప్పుడు. తర్వాత మనకు దొరకలేదు ఇది. మళ్ళీ తర్వాత ఒక 5-6 ఇయర్స్ తర్వాత అప్పటి నుంచి ఎప్పుడైతే మనకు ఈ సేంద్రియ వ్యవసాయము వీటి మీద కొంచెం టీవీలో అవగాహన అవన్నీ వచ్చినాయి, ప్రకృతి వైద్యం అని చెప్పేసి, అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నాయి సిటీల్లో కూడా. సిటీల్లో కొంచెం అమ్ముతాను అనమాట వీటిని. సో కొనుక్కొని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకి తినిపించండి, చాలా ఇష్టపడతారు వాళ్ళు కూడా. బెల్లము అవన్నీ వేస్తాం కదా, బాగుంటాయి. బెల్లము జీలకర్ర వేస్తాం కదా, తీయగుంటుంది. ఓకే, ఫస్ట్ అయితే మనము ఈ ఎలక్కాయల్ని పగలగొట్టేసుకొని ఆ గుజ్జు అంతా బయటకు తీసినాము. నెక్స్ట్ మనకు కావాల్సింది బెల్లం, జీలకర్ర. కవర్లు చూపించద్దు, దీనికి జూమ్ పెట్టు, దీనికి ప్లేట్కి జూమ్ పెట్టు.
సో మనకు బెల్లం, కొంచెం బెల్లం, జీలకర్ర, జీలకర్ర ఎక్కువ అయితే చేదు వస్తుంది. చాలా బెల్లం, జీలకర్ర, ఇవి వేసాను కదా, ఇట్లా రెండు చూపి ఎత్తి పైకి ఎత్తి ఆ రెండు కొంచెం పురికే ఉన్నాడ్రా. సో మనకు ఈ ఎలక్కాయ గుజ్జు, బెల్లము, జీలకర్ర ఈ మూడు అవసరం అవుతాయి దీనికి. ఇప్పుడు వీటిని కూడా మనము గ్రైండ్ చేసుకొని దీంట్లోకి చాలా ఇంకొంచెం పెద్దాము చాలా చేదు వస్తుంది. చూపిస్తాము. ఏమో నువ్వు లోపల ఫ్యాన్ కూడా అట్లే ఉంది. చాలా చాలా తక్కువ అనిపిస్తుంది. చాలా ఎక్కడ అయిపోయింది. ఇప్పుడు చెప్పు. నెక్స్ట్ బెల్లం దంచుకుంటున్నాము, జీలకర్ర గ్రైండ్ చేసేసినాము. నెక్స్ట్ ఇప్పుడు బెల్లం. బెల్లం తింటాను, ఉప్పు కారం వేసుకొని బెల్లము. ఇట్లా దంచేది. చూసినావా? సో ఈ బెల్లము, జీలకర్ర రెడీ అయిపోయినాయి. ఈ రెండు మనము దీంట్లోకి వేసుకోవాలి, గుజ్జులోకి. ఫస్ట్ బెల్లం వేద్దాము. బెల్లం ఎక్కువ అనిపిస్తుంది కదా, చాలా చాలు నేను చెప్పతే ఇంకా. నెక్స్ట్ జీలకర్ర అయిపోయా. ఈ రెండు వేసి మిక్స్ చేయడం. చూడండి, చింతపండు చేత్తో కలుపుతామా? చేతులు కడుకున్నామా లేదా? రాశి వినాయకుడికి కొంచెం పెడదామా? వినాయకుడికి ఇష్టంగా పెడదాం. తినబుడే కదా స్మెల్, అది జీలకర్ర స్మెల్. తింటా మీరు ఒకసా చిన్నప్పుడు తిన్నాం. ఒకసారి ముందు చూద్దాం, టేస్ట్ చూసి. సో చూసినారు కదా, ఇట్లా మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూద్దాం, ఏమన్నా తక్కువ అయిందా? చూపించేది నువ్వు దాన్ని. వావ్, సూపర్గా ఉంది, భలే ఉంటుంది అసలు. తింటా అంటే అదే చిన్నప్పుడు ఎప్పుడో చాలా ఇయర్స్ అయిపోయింది తిని ఆ ఫీల్. కొంచెం బెల్లం వేద్దాము, కానీ ఇప్పటికే బెల్లం ఉంది. చూపించండి ఇక్కడ. ఇంకా నోట్లో పెట్టుకుంటానంట కదా. అర్హాన్ ఆ పెట్టుకో, మనకి పెట్టిన ఆషిక్కే. బాగుంది, చాలా బాగుంది.
చాలా బాగుంది. ఎక్సలెంట్ ఉంది. పులుపు ఉంది. మా అద్దె అందరు తినలేకపోతుంది. బెల్లం ఇంకొంచెం వేద్దాం. పట్టబడి కాదు అది చూపిద్దిలేమా లేకపోతే వద్దులేరా, నేను చేస్తాను ఎడిటింగ్లో. నేను ఏయ్ అరచద్దు. ఆషిక్ తినే అరచద్దు. ఉండు. కొంచెం పురుకోండి, సైలెంట్ ఉండు, మాట్లాడదాం వీడియోలో. ఇదిగో రెడీ అయిపోయింది చూడండి. అసలు చూస్తేనే నోరు ఊరుతుంది. భలే ఉంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. వీటిని దీంట్లో అట్లా డెకరేట్ చేద్దాం, బాగుంటుంది పిల్లలకి ఇవ్వడానికి కానీ. దండ పెట్టేసానికి బాల్స్ లాగా కాదు, అట్లా పెట్టారు. మళ్ళీ దీంట్లో పెడదామా, చెట్టు వెనకాల బ్యాక్గ్రౌండ్లో తిద్దాం. కొంచెం కొంచెం తింటావా ఇదంతా? నేను చేతి కట్టుకుంటాను. నేను చేతి కట్టుకుని వస్తుందా? చాలు. సో ముఖ్యంగా ఒకటైతే చెప్పాలి, షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా దీన్ని తినకూడదు. నెక్స్ట్ ప్రెగ్నెంట్ లేడీస్, డెలివరీ అయిన వాళ్ళు దీన్ని తినకపోవడం మంచిది. మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా తినచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఇవ్వండి. దీంట్లో మంచి పోషకాలు ఉన్నాయి. చాలా ఇమ్యూనిటీ పవర్ చాలా పెంచుతుంది. రోగ నిరోధక శక్తి చాలా పెరుగుతుంది ఇది తింటే. సో మీ పిల్లలకు కూడా ఇవ్వండి. ఇంకా దీంట్లో అన్నప్పుడు నేను వాయిస్ ఓవర్